నవరాత్రుల్లో ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే దాని అర్థం ఏదో వీరులైనటువంటి వాళ్ళు వాడేటటువంటి కత్తుల్ని, లేకపోతే డాలు, బల్యం, ధనస్సు, బాణములు వీటిని మాత్రమే పూజ చెయ్యాలి అని అనుకోకూడదు. ఆయుధము అంటే ఒక పురోహితుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి పంచాంగం ఆయుధం. ఒక ప్రవచనం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆర్షమైనటువంటి కావ్యములు, పురాణములు ఆయనకు ఆయుధములు. ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, పాఠ్యగ్రంథములు ఆయనకు ఆయుధం. ఒక శిల్పికి ఉలి ఆయుధం, ఒక చిత్రకారుడికి కుంచె ఆయుధం. ఎవరు దేన్ని పట్టుకుని బ్రతుకుతున్నాడో అది ఆయనకు ఆయుధం. దాని ద్వారా సరస్వతి, లక్ష్మీ, శక్తి మూడు ప్రసరణమై జీవితం నడుస్తోంది. అందుకే ఆయుధ పూజ అన్న రోజున ఎవరు చెయ్యాలి అన్న ప్రశ్న ఉండదు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఆయుధ పూజ చెయ్యాలి. అందుకే ఆ రోజున మనం సరస్వతీ పూజ అని విద్యార్థులకు పూజ చేయిస్తే గృహస్థులందరికీ కూడా ప్రత్యేకం ఒక పూజ చేయిస్తుంటాం.